దేవుని నామానికి మహిమ కలుగును గాక. కీర్తనలు 69:30లో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మంచి మాట ఉంది. కీర్తనలతో నేను నా దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను గణపరిచెదను అనే మాట మనం చూస్తున్నాం. దేవుడు చెప్తున్నాడు, దేవుని స్తుతించినప్పుడు దావీదును జ్ఞాపకం చేసుకొని దావీదును రాజుగా చేశాడు. ఆ దావీదును రాజుగా చేసి ఆయన ఉన్నతమైన స్థానంలోకి ఎక్కించాడు. ఎందుకంటే నన్ను గణపరచువని నేను గణపరుస్తున్నాను. దేవుణ్ణి ఎప్పుడైతే మనం స్తుతించి దేవుణ్ణి ఎప్పుడైతే మనం గణపరుస్తామో ఆయన నామాన్ని మనం ఎప్పుడైతే గణపరుస్తుంటామో మనల్ని దేవుడు గణపరుస్తాడు. అందుకని అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని గణపరిచెదను అని కీర్తనలు 90లో మనం చూస్తాం. 91:14లో చూస్తాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుణ్ణి స్తుతించండి, దేవుని నామాన్ని గణపరచండి. మీ కుటుంబాన్ని దేవుడు హెచ్చించి ఆశీర్వదించి దీవించి ఉన్నతమైన స్థాయిలో నడిపించి సహాయం చేయనుగాక. షాలోమ్.